వెనకేమో శత్రువులు, ముందేమో సముద్రం, ఇక చేసేదేముంది అని చెప్పేసి అది భయపెడుతున్నప్పుడు, పరిస్థితి అంతా భయంకరంగా మారినప్పుడు అదొక విలాపం, అదొక దుఃఖం, అదొక భయము. ఇటు ప్రజలు కూడా, ఇశ్రాయేలు ప్రజలు అవును మోషే మమ్మల్ని విడిపించి తీసుకొస్తున్నాడు అని సంబరపడలేదు. కానీ శ్రమ సంభవించగానే, శ్రమ ఎదురుగానే ఏమనుకున్నారు? మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చిండో, మాకు అక్కడ సమాధులు లేవా ఐగుప్తులో అని చెప్పేసి మళ్ళీ సనుక్కోవడం, అతని మీద రాళ్ళు ఉరవడానికి ప్రయత్నించడం, అతన్ని చంపడానికి ప్రయత్నించడం, తొందర పెట్టడం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేసినాడంటే మోషే చేతిలో ఉన్న కర్ర సహాయంతో, దేవుడు కర్ర చాపమన్నప్పుడు మోషే కర్ర చాపితే దేవుడు తూర్పు గాలిని పంపించి అక్కడ సముద్రాన్ని పాయలు చేసినాడు. హల్లెలూయా. ఆరిన నేల మీద నడిపించినాడు. మోషే జీవితంలో ఇలాగా ఏది అడ్డుగా వచ్చినా, ఎవరు అడ్డుగా వచ్చినా, ఏది అతన్ని బాధ పెట్టేదిగా, భయపెట్టేదిగా, అతని కృంగదీసేదిగా వచ్చినా అడుగు అడుగున దేవుడు తోడుగా ఉండి అతని విలాపములన్నిటినీ విమోచన గీతములుగా మార్చిన తర్వాత చివరిగా ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషే పాడుతున్నాడు, యెహోవాను గానము చేసేదమనే పాట మోషే పాడినటువంటి కీర్తన అయ్యింది. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. అయితే ఆ విధంగా దేవుడు మోషే జీవితంలో ఎన్నో రకాల విలాపాలు వెంబడిస్తూ వస్తున్నప్పుడు దేవుడు అతన్ని విడిపించాడు. ఎన్నో అతనికి విలాపాలు ఎదురొచ్చినాయి. ఎందుకు అని అంటే అతని లేకుండా చేయాలి. ఇంతమంది దేవుని ప్రజల్ని బంధకాల నుంచి, కట్ల నుంచి విడిపించి వాగ్దాన దేశానికి, స్వతంత్ర దేశానికి, సంతోషంగా సమృద్ధిగా ఉండే దేశానికి తీసుకెళ్ళాలి అని మోషే విషయంలో దేవుడు తలంచినాడు. కాబట్టి దాన్ని తారుమారు చేయడానికి ఎన్నో శ్రమలు, సమస్యలు, అపవాది మనుషులు, ఎన్నో రకాల వ్యతిరేకతలు అతని మీదకి లేచినాయి. విలాపములై, మరణ పాశములై అతని మీదకి లేచినాయి. కానీ దేవుడు వాటిని తప్పించి విమోచన గీతముతో అతన్ని ఆదరించినాడు, ఆవరించినాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అలాగే మన జీవితంలో కూడా ఈరోజు ఏమేం విలాపాలు మనకు ఎదురవుతున్నాయో, మనల్ని వెంబడిస్తున్నాయో, మనల్ని బాధిస్తున్నాయో, ఆ విధంగా మోషను విడిపించిన దేవుడు ఆ విలాపములన్నిటిలో నుంచి మనల్ని విడిపించి విమోచన గానములతో మనల్ని ఆవరించునుగాక. ఆమేన్. మోషే వలె మనం కూడా వాటన్నిటిని దాటిన తర్వాత ఆ రక్షణ గీతం, ఆ విమోచన గీతం, ఆ స్తుతి గీతం మనం పాడుతూ అనేక మందికి దీవెనకరంగా మనము నిలబడుదుముగాక. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక.